మొత్తం అంటే మీరు చెప్పండి, అంటే ఎటువంటి ఇష్యూ లేకుండానే అంటే కేవలం అక్రమ కేసులుగానే మీరు దీన్ని చూస్తారు? అంటే అక్రమ కేసు అంటే నా మీద 14 కేసులు పెట్టారు. 14 కేసుల్లో 6 కేసులు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు. మేము పనిచేసాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను మంత్రిగా పనిచేసాం. మా గురించి చాలా జుగుప్సాకరంగా కూడా ఆ రోజు మీడియాలో రావడం జరిగింది, సోషల్ మీడియాలో చేశారు. మేము ఎక్కడా వాటి మీద కేసులు పెట్టలే, కేసులు నమోదు చేయలే. కాబట్టి ఇది ఒకటి. రెండవది, ఉదాహరణకి నా మీద పెట్టినటువంటి కేసులు, ఏదో లిక్కర్ కేసు ఒకటి, ఎన్నికల కమిషన్ టైంలో లిక్కర్ ఎక్కడో దొరికితే దానికి సంబంధించినటువంటిది ఆ రోజు ఏది ప్రభుత్వం ఉండదు, ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఎన్నికల కమిషన్ నమోదు చేసి ఆ తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పరిపాలనలో అధికారులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే సంవత్సరం రోజుల తర్వాత ఆ కేసు రీఓపెన్ చేసి నన్ను దాంట్లో దోషిగా తెచ్చేదానికి ఏదన్నా ఆధారం ఉందా అంటే ఎవడో కన్ఫెషన్, ఎవడో ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకటి ఇచ్చినటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్, వాడు ఇచ్చినటువంటి దాని మీద నన్ను పెట్టి 2 కేసులు పెట్టడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, అక్రమ కేసులా సక్రమ కేసులా, ఇది నిజంగా జరిగిందా?